ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేయటం ఇప్పుడు ఒక అలవాటు మాత్రమే కాదు, అదొక క్రేజీ ట్రెండ్గా మారిపోయింది. కేవలం నిమిషాల్లో డెలివరీ చేసే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ భారతీయుల జీవన శైలిని ఎలా మార్చేస్తున్నాయో స్విగ్గీ ఇన్స్టామార్ట్ తాజాగా విడుదల చేసిన 2025 యాన్యువల్ ఆర్డర్ అనాలిసిస్ స్పష్టం చేస్తోంది. కేవలం ₹10 ప్రింట్అవుట్ నుంచి లక్షల రూపాయల గోల్డ్ కాయిన్స్ వరకు ఈ ఏడాది కస్టమర్లు చేసిన ఆర్డర్లు వింటే ముక్కును వేలేసుకోవాల్సిందే. ఆశ్చర్యపరిచే ఈ వివరాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ ఏడాది స్విగ్గీలో అత్యంత ఖరీదైన కొనుగోళ్లు చేసిన వ్యక్తుల జాబితాలో మన భాగ్యనగర వాసి టాప్లో నిలిచారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి లేటెస్ట్ ఐఫోన్ మోడళ్ల కోసం ఏకంగా 4.3 లక్షలు వెచ్చించగా, ముంబైకి చెందిన మరొకరు ఏకంగా 15.16 లక్షల విలువైన బంగారాన్ని ఇన్స్టామార్ట్ ద్వారా ఇంటికి తెప్పించుకున్నారు. ఇది కేవలం సరుకుల డెలివరీ మాత్రమే కాదు, హై వాల్యూ లగ్జరీ వస్తువులకు కూడా క్విక్ కామర్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోందని నిరూపిస్తోంది. ఇక ఒక వ్యక్తి ఏడాది పొడవునా కేవలం గ్రాసరీస్ కోసమే 22 లక్షలు ఖర్చు చేయడం విశేషం. మరో వింతైన విషయం ఏంటంటే, చెన్నైకి చెందిన ఒక కస్టమర్ కేవలం కండోమ్ల కొనుగోలుకే ఏడాదికి ₹1,00,000 ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా మనం హోటల్స్లో వందల్లో టిప్ ఇస్తుంటాం, కానీ బెంగళూరులో ఒక వ్యక్తి ఏకంగా 68,600 డెలివరీ బాయ్కి టిప్గా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నాడు. అలాగే కొచ్చికి చెందిన ఒక వ్యక్తి కరివేపాకు కోసం ఏకంగా 368 సార్లు ఆర్డర్ పెట్టాడు. అంటే సగటున రోజుకు ఒకసారి కరివేపాకు ఆర్డర్ వెళ్ళిందన్నమాట. ఇది వినడానికి వింతగా ఉన్నా ఆ కస్టమర్ వంటల్లో ఫ్రెష్ కరివేపాకుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక బెంగళూరులో కేవలం ₹10 ఖర్చు చేసి జిరాక్స్ ప్రింటౌట్లు తెప్పించుకున్న వారు కూడా ఉన్నారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లే వీలు లేనప్పుడు ఇన్స్టామార్ట్ అందిస్తున్న ఈ సర్వీసులకు జనం ఫిదా అవుతున్నారు. దేశవ్యాప్తంగా పెరుగు, గుడ్లు, పాలు, అరటిపండ్లు, కరివేపాకు ఈ ఏడాది మోస్ట్ ఆర్డర్ జాబితాలో టాప్లో ఉన్నాయి. అలాగే గతేడాదితో పోలిస్తే హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో భారీ పెరుగుదల కనిపించింది. ఓట్స్, గ్రీన్ టీ, ఆర్గానిక్ కూరగాయలకు డిమాండ్ పెరిగింది. పండుగల సమయంలో అంటే దీపావళి, సంక్రాంతి వంటి రోజుల్లో స్వీట్లు, పూజా సామాగ్రిని కూడా సెకండ్ల వ్యవధిలో వందల సంఖ్యలో ఆర్డర్ చేసినట్లు రిపోర్టు వెల్లడించింది. ఇది భారతీయ కుటుంబాల్లో సంప్రదాయాలు కూడా ఇప్పుడు డిజిటల్ బాట పట్టాయని సూచిస్తోంది.